హలో అందరికీ, వెల్కమ్ టు అనుషాస్ ఫుడ్. ఈ వీడియోలో మన రెసిపీ రవ్వ కేసరి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ రవ్వ, 1 కప్ బెల్లం, కాజు, బాదాం, కిస్మిస్ అండ్ నెయ్యి తగినంత. ఇప్పుడు దీని కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. రవ్వ కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇప్పుడు ఇంకో గిన్నెలో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం రవ్వ ఏ కప్లో అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక అందులో 1 కప్ బెల్లం వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 1/2 కప్ బెల్లం వేసి అది కరిగేంత వరకు కలుపుకొని మళ్ళీ మళ్ళీ 1/2 కప్ బెల్లం వేసాను. సో బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం వేసి కలుపుకున్న తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపాక వాటర్ బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత స్టవ్ చిన్నగా చేసుకొని అందులో ఇంతకుముందు వేయించుకున్న రవ్వ కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. రవ్వ కొంచెం దగ్గరికి అయ్యాక అందులో ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుతూనే ఉండాలి. తరువాత రవ్వ దగ్గర పడే ముందు 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ రవ్వ కేసరి రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.